తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు పరిశుద్ధులు సహోదరులందరూ కూడా ఈ సంధ్య వేళలో అందరికీ క్రీస్తు నామం వందనాలు తెలియజేసుకునిచ్చు. ఈ యొక్క దినం కూడా మనం తరచుగా ధ్యానిస్తున్న కొరింథీ పత్రికలో దాదాపు 6వ అధ్యాయంలో దాదాపు 15 వచనాల దాకా చూసి ఉన్నాము. ఈరోజు కూడా ఇంకా బ్యాలెన్స్ అంతే, కొద్దిగా ఉన్న వాటిని 16వ వచనం నుండి దాదాపు చివరి వచ్చినది 20 వరకు ఉంది. దాన్ని ఈరోజు ముగిస్తాము. మనం ఏమి చూసామంటే కొరింథీ పత్రికలో చాలా ఇంకా ఘోరమైన సంఘటనలు. అక్కడేమి మీ యొక్క దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా అని ఆయన, నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసి యొక్క అవయములుగా చేయుదునా అని మనము, అది ఎంత మాత్రం తగదు అని మనం చూసాం. ఇప్పుడు 16వ వచనం ఏం చెప్పబడిందంటే, వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఎందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. ఎంత బాగా చెప్పండి. 16వ వచనము 1 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు, వేషతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు అని మోషే చెప్పుచున్నాడు కదా. ఇక్కడ పౌలు ఈ యొక్క వాక్యం, ఈ యొక్క వచనంలో చూసినప్పుడు పౌలు ఈ యొక్క క్రైస్తవుడు ఎలా ఉండాలా అని పవిత్రంగాను పరిశుద్ధంగాను మన ఒక శరీరాన్ని ఏం చేయాలా, చూసుకోవాలా, కాపాడుకోవాలని దాన్ని బుద్ధి చెబుతున్నాడు ఆయన. ఈ వాక్యంలో చూసినప్పుడు ఒక క్రైస్తవుడు ఏ రీతిగా తన ఒక శరీరాన్ని పవిత్రంగా కాచుకోవాలా అని చూసినప్పుడు, ఎలా ఈ యొక్క రెండో చూసినప్పుడు ఎట్లు ఒక భార్య భర్త ఒకటికి ఏకముగా ఉన్నారో, అలాగనే విశ్వాసి ఒకడు వేసితో అలాగే సాంగత్యం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ఒక అవయం, అది క్రీస్తు ఒక అవయం తీసుకొని వేసితో సాంగత్యం చేసినప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోతున్నారు, ఏక శరీరం అయిపోతున్నారు. ఇది మనం ఎప్పుడైతే క్రీస్తునికి మనకు ఒప్పుకున్నామో, ఆయన్ని మనము విశ్వసించాము, అప్పటి నుంచి ఇది ఆయన అవయముగా తీర్చబడుతుంది, మార్చబడుతుంది, ఆయన ఎంపిక చేయబడుతుంది. అది ఎత్తుకుపోయి ఇంకొక అవయమును మేము చేసినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క అవయము వేరే అవయముగా అదే చెప్తున్నాడు. ఆదికాండము 2:24 చూసినప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం చూసినప్పుడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఎందురు. అదే చెప్తున్నాడు మోషే. ఏం చెప్తున్నాడంటే వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంట, ఏక శరీరమై ఉందరు. ఇక్కడ చూసినప్పుడు కర్తరు అంటే ప్రభు నందు చేర్చబడిన ఒక నమ్మకస్తుడు అంటే ఎవరు, పిలువబడిన వారు వేరు, ఏర్పరచబడిన వారు వేరు, నమ్మకస్తులు మరి కొందరు ఉన్నారు. అక్కడ ఆ నమ్మకస్తుడు వచ్చేది 3 చూస్తాం. ప్రభు నందు ఒరుంగిన అంటే ప్రభు నందు ఐక్యతలో ఉన్న, సహవాసంలో ఉన్న, ప్రభు నందు సహోదరుగా చాలా నియర్గా ఉన్న ఒక నమ్మకస్తుడు తన శరీరమును ఎవరి దగ్గరైనా అప్పగిస్తే, దీన్ని ఎవరిని అప్పగించకుండా పరిశుద్ధంగా పరామరించుకోవాలా, దీన్ని ఏం చేయాలా, కాపాడుకోవాలా. ఒక క్రైస్తవుడు తప్పుగా ఎప్పుడైతే ఈ శరీరాన్ని అప్పగిస్తాడో, ఎప్పుడైతే అమ్మి వేస్తాడో, ఎప్పుడైతే ఆ ఒక ఆశిస్సులు పడిపోతాడో, అప్పుడు ఏమైపోతాయి, ఇది ఏమైపోతాయి, అవయము పాడైపోతుంది. ప్రభు ఒక మాట నుండి మీరిన వాడవుతాం. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు నమ్మకస్తుడు పిలువబడిన ఏర్పరచబడిన ఒకడు వేరు ఒకరితో సాంగత్యం చేసినప్పుడు, అది ఒక ప్రభు ఒక ఆలయముని ఆ ఒక శరీరం ద్వారా ఏం చేసేది, కలంకపడుతుంది. అంటే ఏమైంది, కలంకం వచ్చేదిగా కలంకం ఏర్పరిచినట్టు అయిపోతుంది. అది ఎలాంటిది, అది అపవిత్రత, అది అసహ్యమైనది, అది కలంకం చేసేసాడు. పవిత్రమైన సరే ఏం చేశాడు, కలంకం చేసేసాడు. చూడు అక్కడ ఎఫెసీ 5:31 చూసినప్పుడు,
5:31. ఈ హేతువు చేత ఎఫెసీ 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం ఒకదురు. ఎలా ప్రభునందు ఒక విశ్వాసం చేత నమ్మకుడుగా ఎప్పుడైతే తమ ఒక శరీరాన్ని అప్పగించామో అప్పుడు నుండి ఆ పరిశుద్ధంగా పరామర్శించాలా. ఈ ఒక శరీరం ఏం చేయాలి మనము? పవిత్ర కన్యగా ఏం చేయాలి మనము? పరామర్శించి పోషించి కాపాడాలా. అది బాధ్యత. ఎవరి దగ్గర ఈ శరీరాన్ని ఏం చేయకూడదు? అమ్మి వేయకూడదు. ఒక క్రైస్తవుడు తప్పుగా వేరు ఒక్కరితో సాంగత్యం చేసినట్లా ఈ ప్రభు ఆలయమై ఉన్న ఈ శరీరాన్ని మనము అపవిత్రపరిచినట్టు అయిపోతుంది. అపవిత్రదానికి మనం ఏం చేసినట్టు? పడిపోయినట్టు అవుతుంది. చూడండి, 1 కొరింథీ 10:8 చూసినప్పుడు కూడా, కొరింథీ రాసిన 1 కొరింథీ 10:8, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఇది ఎంత పాపం అంటే, దేవునికి కోపం వచ్చి ఏం చేసే పాపం ఇది? నాశనం చేసే అంత పాపం ఇది. ఏదో సాధారణమైన పాపం కాదు. ఎలాంటిది ఇది? ఆ శరీరాన్ని ఇంకా భూమిలో ఉండకూడదని ఏం చేసేసారు అప్పుడు? ఏం చేశారు? ఒక దినం 8,000 మంది అంట. 23,000 మంది. ఎంత ఘోరం చూడు, ఎంత పాపం చూడు అది. ఎబ్రీ 13:4 చూసినప్పుడు కూడా, ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చూసారా ఎందుకు తీర్పు అంటే? ఇది ఏర్పరిచింది ఒక పవిత్రమైన బంధాన్ని. ప్రభు ఏం చేశారా? తండ్రి ఏం చేశారు? ఏర్పరిచారు. దానికి మించి వేరే ఏది ఒకటి కూడా ఈ భూమిలో ఉన్న దినమంతా కూడా మనం ఏం చేయకూడదు, ఎలాంటి వాటికి ఉండకూడదు. అట్ట ఉంటే దేవుడు ఏం చేసేసేవాడు అంటే దాని విషయమై తీర్పు తీర్చేవాడు. ఎవరిని ఇచ్చారు అక్కడ? వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఖచ్చితంగా తీర్పు తీర్చారు. ఈ విషయంలో నో కాంప్రమైజ్, నో ఫర్గ్యూనెస్. దయ కాదు, కనికరం కాదు. ఈ విషయంలో ఆయన అసిగమైన కార్యములో ఇది ఏమే ప్రధానము. చాలా విగ్రహార విభచారం రెండే ఉండేది అక్కడ. అసిగమైన కార్యంలో 2 ఈక్వల్. అంత ఘోరమైన పాపం ఇది. అందుకే చెప్తున్నాడు, ఏమే ఎట్టయితే ఒక భార్య భర్తగా ఒకటిగా చేరి ఎలా మాంసం ఉంటారో, ఒక ఏకంగా ఉంటారని వాక్యం చెప్పిందో, అలాగనే ఒక విశ్వాసి ఒక అన్యాయముగా అక్రమముగా వేరే ఒకరితో కలిసి ఉన్నప్పుడు అది ఈ ఒక అవయమునే పాడు చేసినట్టు, దేవుడిచ్చిన ఆలయముని చెడుపు వేసినట్టు అవుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. 17వ అధ్యాయం చూసినప్పుడు 1 కొరింథీ 6:17 చూసినప్పుడు ఏముంది? అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. చూసారా? అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. ఇంతవరకు ఎవరితో కలుసుకున్నవాడు? వేశ్యతో కలుసుకున్నవాడు. ఆమెతో ఏమై ఉన్నాడు? ఏకమై ఉన్నాడు. ఇక్కడ ప్రభుతో కలుసుకున్నవాడు. అప్పుడు చూడండి, ఈ వచనంలో పౌలు గారు చూసినప్పుడు ప్రభుతో కలుసుకున్నవాడు ఏక శరీరముగా ఉన్నాడని చెప్తున్నాడు. అయితే మన ఒక ఆత్మీయమైన మన ఒక మనసులో ఒక వడంబడికగా మనం ఏం చేసేదేమో మనము చేసింది చూపిస్తున్నాడు. ఆత్మతో కలుసుకోండి ఏమి ఉండాలి? మనం కూడా ఏమి ఉండాలి? ఆత్మానుసారంగా మనసు ఉండాలి కదా. అప్పుడు ఏం చేస్తేనే వస్తుంది అది. నేను ఆరాధించ మరి ఎటు ఉండాలంటారు? ఆత్మతోను సత్యముతోను సత్యం ఉండొచ్చు. సత్యం ఉంది. సత్యం మాత్రం సరిపోదు. ఏముండాలి? మనసు, ఆత్మీయమైన మనసు ఉండాలి. ఎందుకు బాగా చెప్తా చూడు. మనం ఒక ఆత్మీయమైన మన ఉడంబడిక ద్వారానే ఏం చేస్తున్నాం? మనం ప్రభునందు ఆత్మీయ సమీపించగలుగుతాం. ఎప్పుడైతే ప్రభు వచ్చి
ఆ సమర్పణ చేసి ఆయన మీద ఆ ఆత్మ దిగిన తర్వాతనే ఏమైనారు ఇంకా ఎక్కువ తండ్రి ఇద్దా ఏమైనారు ఆయన సరే అప్పటి వరకు ఏం చెప్పలే ఆయన ఎక్కడ ఏం చెప్పలా ఏమో చెప్పారా తండ్రి పని మీద ఉండాలని ఇప్పుడు ఏమంటారు అక్కడ నుండి ఏమంటారు నేను తండ్రిని ఏకమై ఉన్నాము అప్పుడు ఎప్పుడు ఏకమవుతారు ఆత్మీయమైన విషయం సమర్పణ చేసినప్పుడు ప్రభు ఏం చేశారు అక్కడ తండ్రి తాను ఏం చేశారు సజీవ యాగం దేవునికి ఏం చేశారు బలియాగం సమర్పణ చేసేసారు అందుకే అప్పటి నుండి ఆయనకి ఆమె మీద ఏం వచ్చింది ఆయనకి ఆత్మ వచ్చింది అది కూడా ఒక చికనముగా ఏం చెప్పారు ఆయనకి యోవానికి ఏం చెప్పేశారు ఇನ್ನು ఎవరి మీద పరిశుద్ధాత్మ పావరం వల్లే ఒక గుర్తు ఆయనకి ఎందుకంటే మానవ నేత్రం కదా దీనికి ఏం తెలియదు కదా అది గుర్తుగా పెట్టారు ఆయన కోసం పెట్టారు గుర్తుగా అందరికీ అలా రావాలని కాదు ఆయనకి మాత్రం గుర్తు ఎందుకంటే ఆయన ముఖ్యమైన వ్యక్తి ఆయన చాలా ప్రాముఖ్యమైన లోకరక్షకుడు ఆయన అందుకు గుర్తు ఎరగాలని ఆయనకి పెట్టారు అప్పుడు నేను చెప్తున్నారు అంగప్పుడు చెప్తున్నారు నేను తండ్రి ఏమై ఉన్నామో ఏకమై ఉన్నా అప్పుడు మనం ఏం చేయాలా మన ఒక ఆత్మీయమైన జీవితము బలపడాలా మన ఆత్మీయ జీవితం ఎదగాల మన ప్రభుతో చాలా నేరుగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆ ఒక ఆత్మీయమైన ఉడంబడికి ఏం చేయాలి ఆయనతో ఎప్పుడు ఏం చేయాలి అప్పుడు మన ఒక ఆత్మీయమైన జీవితం గురించి ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక జీవితం గురించి మన ఆ ఒక ప్రయాణం గురించి ప్రాముఖ్యత చూపుతుంది ఈ వాక్యం చూసినప్పుడు అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు ప్రభుతో కలుసుకుని వాడు డియర్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు చాలా డియర్గా ఉంటారు ఇప్పుడు చెప్తారు కదా అయ్యో మేము పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ నుండి నర్సరీ నుండి మేమేం చేసాం ఒకటే ఫ్రెండ్స్ ఏమన్నా ఒక 25 వయసులో 30 వయసులో ఏదో ఒక తప్పు చేసి ఒకడు పారిపోయాడంటే పారిపోయిన వాడిని పట్టుకొని చూస్తారు పట్టుకోకపోతే ఎవరిని పట్టుకుంటారు కూడా ఉన్నాం డియర్ అనే ఫ్రెండ్ పట్టుకుంటారు అతన్ని పట్టుకుంటే అతని సీక్రెట్ అంతా ఏమొచ్చేస్తుంది అంతే అప్పుడు వాళ్ళిద్దరు ఒక మనసు ఎలా ఉంది ఏకముగా ఉంది వాడు ఏం చేశాడో ఏం చేయబోతాడో అది ఎవరు తెలుసు ఏం తెలుసు ఆయన ఎక్కడ ఉంటాడు ఈ సమయంలో ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ఆయన అలవాటు ఏమి ఆయన ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు ఎవరు తెలుసు అందుకే వెంటనే పోయిన వాడిని ఎదుగుతారు కనపడకపోతే వదిలేస్తారు మిగతా 4 ఎవరు ఉన్నారో అందరిని పట్టుకొని పోయి పెట్టుకుంటారు ఎందుకు ఇప్పుడు ఎక్కడ వస్తాడు ఆయన పోనీ ఏమన్నా ఆయనకి అవసరమైతే ఎవరు కాల్ చేస్తాడు ఎవరు కనెక్ట్ అవుతాడు ఫ్రెండ్స్నే కావాలంటాడు ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ కాల్ వస్తే ఆటోమేటిక్గా ఇరుక్కుపోతారు ఇదిదా అలాగే ఇక్కడ కూడా నేను ఎవరితో మనం స్నేహం ఉందో మన ఆత్మీయమైన మన ఒక ఏమి ఆలోచన మన ఒక ప్రయాణము మనకి ధ్యానము మన అలవాటు ఎలా ఉందో దాన్ని బట్టే మనం ఏం చేస్తారు మనల్ని ఆయనతో అది చెప్తాడు ఒక విశ్వాసి పాపమును వదిలి యేసుక్రీస్తు విశ్వాసం నందు పరిపూర్ణంగా ఎప్పుడు ఆయన యేసు ప్రభు నందు చేరి ఒకడుగా ఉండాలని ఆ ఒక ఆశపడి తీర్మానిస్తాడో అప్పుడు పరిశుద్ధాత్మ ఒక ఆ వరము ఆయనకి ఒక పరిశుద్ధాత్మ ఒక ఈమె అనుగ్రహము దానివల్ల ఆయన కావాల్సిన అన్నీ కూడా ఏం చేయలేదు దేవుని ఒక ఆత్మ ద్వారా ఆయనకి పరిపూర్ణంగా దొరుకుతుంది లేకపోతే ఏమవుదో దొరకదు ఇప్పుడు అన్నీ విడిచిపెట్టాల పాపాన్ని దుష్ట మాటలని దుష్ట క్రియల్ని దుష్ట ఆలోచనని ఒకటి ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉంది మనం ధ్యానించామో మనం నేర్చుకున్నామో దేవుడు నేర్పి ఆ విషయం అంతా ఏం చేయాలి మనము అప్పుడు ఎప్పుడైతే వదిలివేస్తామో అప్పుడు దేవుని యొక్క కుమారునితో పాటు ఉన్న ఒక బంధతో ఒక సాంగత్యం ఏమవుతుంది ఆయనతో ఉన్న ఒక సంభాషణ ఏమవుతుంది ఏమంటది రిలేషన్షిప్ బలపడుతుంది అది ఏమంటది తెలుగు రిలేషన్షిప్ ఐక్యము బంధము ప్రభుత్వం ఉన్న బంధము రోజు ఏమవుతుంది ఎక్కువ అధికం అవుతుంది ఎప్పుడు అందుకంటే వినటం వల్ల మీకు ఏం కలుగును విశ్వాసం వినటం వల్ల దేవుని మాటను వినటం వల్ల అప్పుడు దేవుని మాట ఎంతగా విని 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 విశ్వాసం పెరిగి 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 అప్పుడే ఆత్మీయమైన విషయాన్ని మనం గ్రహించగలుగుతాం అది చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్న ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే పరిపూర్ణంగా పూర్ణ హృదయముతో ప్రభునందు చేరి ప్రభునందు ఏ ఒక ఎడబాటు లేకుండా ప్రభుకు తెలియకుండా ఏ కార్యం చేయకుండా ప్రభుకు ఏ విషయంలో వెళ్ళకుండా ఏ ఒక సాంగత్యం లేకుండా ఆయన పవిత్రుడుగా తన ఒక పవిత్రతను కాచుకొని దేవునితో కలిసినప్పుడు పరిపూర్ణమైన దేవుని యొక్క స్వాతంత్రాన్ని
దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క వరముని, దేవుని యొక్క ఆత్మని పొందుకోవచ్చు. అప్పుడు ఏమవుతాడు? డీప్గా ఉంటాడు. అది చెప్పబడింది ఇక్కడ. అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఎలా కలుసుకోవచ్చు? ఇది చెప్పబడింది ఇదే. ప్రభుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఏకంగా ఉండాలా, ఎల్లప్పుడు సంతోషంగా ఉన్నాడు. ప్రభు చెప్పారు ఎల్లప్పుడు ఎక్కడ ఉండాలి సంతోషం? ఎక్కడ ఉండాలా? ప్రభుతో ఉండాలా. ఎల్లప్పుడు ప్రార్థన చేయము. ఎక్కడ చేయాలా? ఎవరు చేయాలా? ప్రభుకు చెయ్యి. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించు. ఎవరు చేయాలా? ప్రభుకు తండ్రికి చేయి. అంతే. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎల్లప్పుడు ఏ విషయము ఒక నమ్మకస్తుడంటే వాళ్ళ నమ్మకాన్ని ఏం చేయాలి? దేవుని ఎందు నిరూపణ చేయాలా, దాచుకోవాలా. అది చెప్తున్నాడు ఈ వచనం. యోహాను సువార్త 3:6 చూసినప్పుడు, యోహాను సువార్త 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అది చెప్తున్నాడు. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయ ఉన్నది. అప్పుడు మనము శరీరంతో జన్మించాం. తర్వాత ప్రభు నందు ఏం చెప్పారు? ప్రభు ఏం చెప్పారు? జన్మ ఎక్కడ ఏ జన్మ లేకపోతే అవుదన్నారు. మీరు కొత్తగా జన్మింపవాలి వచ్చి అడుగుతున్నాడు కదా. ఎవరు అడుగుతున్నాడు? ఆయన. నేను నికోదేము వచ్చి అడుగుతాడు, ఎలా నేను మరలా జన్మించగలుగుతాను ప్రభు అంటే. అది ఆయన తెలీదు పాపం. జన్మ అనేది ఆయనకు తెలీదు ఎలాంటిది. అది ఏమి ఆ హృదయాన్ని ఏం చేసేది? హృదయ సున్నతి కావాలా. శరీర సున్నతి వేరు, హృదయ సున్నతి వేరు. శరీర స్థానం వేరు, హృదయ స్థానం వేరు. అదే చెప్పి ఒక చోట్ల మీ వస్త్రము కాదు, మీ హృదయం ఏం చేయండి? చింపివేయండి. అప్పుడు ఏమర్థమో? పాప హృదయం పెట్టుకొని బయట స్నానం చేసుకొని ఓటు వేసుకొని సరిపోతుందా? సరే తీయగా మాట్లాడి సరిపోతుందా? సహోదరుతో వచ్చినప్పుడు, ఆత్మీయత వచ్చినప్పుడు, సహవాసం వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధం వచ్చినప్పుడు పవిత్రంగా మాట్లాడి, పవిత్రంగా చూసి, పవిత్రంగా చేసి సరిపోతుందా? ఎల్లవేళ, ఎనీ టైం, ఎవ్రీ సెకండ్, ఎనీ ప్లేస్ ఏం చేయాలా? ప్రతి స్థానంలో ఏం చేయాలి? మనల్ని దేవుని పిలిచిన ఆ పిలుపుకు తగినట్టుగా మార్చుకోవాలా. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటే ఆత్మ శరీరంతో శరీరంగా ఉన్నది, ఆత్మ జన్మించింది ఆత్మ మూలంగా. రోమా 8:27 చూసినప్పుడు కూడా, రోమా పత్రిక 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరికి విజ్ఞాపన చేయుచున్నాడు? తండ్రికి. పరిశుద్ధుల కొరకు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తండ్రికి చేస్తారు. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. అప్పుడు నువ్వు నేను పరిశుద్ధులుగా అవుటే దేవుని చిత్తం. ఏం చెప్పారు ముందర? మరియు హృదయములను పరిశోధించేవాడు. అప్పుడు మీరు హృదయపూర్వకంగా వచ్చావా? ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చినాం, ఆయన విశ్వసించాం, ఒప్పుకున్నాం, తీర్మానించాం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకా హృదయపూర్వకంగా ఉన్నావా లేదా శరీర ప్రకారంగా ఉన్నావా? వేషం వేసుకున్నావా? అది చెప్తున్నాడు అక్కడ. హృదయపూర్వకంగా హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో, ఆత్మీయమైన మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అదిదా దేవుని చిత్త పరిశుద్ధుల కొరకే విజ్ఞాపన చేసి. అప్పుడు మనం ఏలో ఉండాలా? ఆయన కోరుకున్న పరిశుద్ధులుగా ఉండాలా. ఇంకొక చోట నీతిమంతుల కొరకే ఆయన ఏం చేశాడంట? ఆయన వచ్చి చేశాడంట. పాపల కొరకే ఉంది. ఒక్కొక్క స్టేజ్ ఉంది, ఒక్కొక్క స్థానం ఉంది. మనం పిలువబడిన తర్వాత, పవిత్రులు చేయబడిన తర్వాత మళ్ళీ మన పాపలు అవ్వము. మనం ఏం చేశాడు? ఆల్రెడీ జన్మతక కర్మతక ఉన్న పాపాలు ఏం చేశాడు? ఆయన కడిగేశాడు, పవిత్రపరిచాడు, నీతిమంతుడిగా చేశాడు. ఆయన స్నేహితుడిగా చేసుకున్నాడు. ఆయన ఒక ఏమున్నాం? ఆయనతో స్నేహితుడిగా చేశారు. శిష్యులుగా ఉన్నాం, అన్యులుగా ఉన్నాం. అన్యుల నుండి ఎన్ని స్థానం ఎన్ని దాటి వచ్చాం. అందుకే పిలువబడిన వారు, మళ్ళా ఏర్పరచబడిన వారు, మళ్ళా నమ్మకమే. ఇప్పుడు ఎక్కడ వచ్చున్నాము? నమ్మకమైన వాళ్ళకి వచ్చున్నాము. నమ్మక శుద్ధం మాట్లాడతాడు ఆయన.
సంఘంతో మాట్లాడుతున్నారు, సగవాలు ఏర్పరచుకున్న పక్షులతో మాట్లాడుతున్నారు. అది చెప్తున్నాడు ఇక్కడ 2 కొరింథీ 3:17 చూసినప్పుడు కూడా, కొరింథీ రాసిన 2వ పత్రిక 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండును. ఏమంటారు? ప్రభు ఏమంటారు? ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. చూసారా? ప్రభు యొక్క ఆత్మ ఎట్లా ఉంటది? ఎక్కడ ఉంటది? ఎవరిలో ఉంటది? తన్ను ప్రేమించే వారికి, తన్నుని వెదికే వారికి, తన్నుని ఆశ్రయించే వారికి, తనని అద్దుకునే వారికి ఏముంటారు? ఆయన అప్పుడు ఆయన ఆత్మ ఉంటుంది. ఆయన ఆత్మను సంపాదించుకోవాలని ఏం చేయాలి? ఆయన వల్ల ఏం చేయాలా? ఆయన లాగానే ఆయన మాట వినాలా, ఆయన మాట ప్రకారం జీవించాలా. అదే కదా, వచ్చినారు తల్లి వచ్చినారు, చెల్లెలు వచ్చారు, అన్నదమ్ములు వచ్చి ఏం చెప్పారు? ఆయన ఇదిగో మీ తల్లి మీ చెల్లి వచ్చి ఉన్నారు, మీ బ్రదర్స్ అంటే ఏం చెప్పారు? ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు? ఈ నా మాట విని ఆ ప్రకారం జీవించేవారే నాకేమి ఉన్నారు? తల్లియు సహోదరులు. అప్పుడు ఎవరు కాదు, తోడ పుట్టిన శరీరీతిగా పుట్టిన వాళ్ళు కారు, ఒప్పుకునే వాళ్ళు. దేవుని వాక్యం ఎవరు విని ఎవరు ఒప్పుకుంటే వాళ్ళే. అప్పుడు ఏ విషయాన్ని రాముకీర్తిస్తున్నారు? దేవుని వాక్యాన్ని ఒప్పుకొని పాటించి చాటించి జీవించే వారికి చెప్తున్నాడు. వాళ్ళు చేయి చాపి చెప్తుంది, వీలే నా తల్లి, వీలే నా సహోదరులు అంటారు. ఎందుకు? అప్పుడు కన్నవారు తోడ పుట్టినవారు ముఖ్యం కాదా? కాదు. ఆత్మీయమైన విషయం చూస్తే వాళ్ళకన్నా వీళ్ళేమే నీరు, వాళ్ళకేం సగం చేయకుండా పోవాలి. లాస్ట్లో వచ్చి వాళ్ళే సేవ చేసి అంత గొప్ప వాళ్ళగా ఎదిగారు, సగం చేశారు. అయితే దేవుని పరంగా ఎవరికి మొక్కింది? ఆత్మీయమైన విషయాలు ఏం చేయాలా? అది చెప్తున్నారు ఇక్కడ. ఏమంటా మళ్ళీ చదవండి. మీ ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉన్నో, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండును. విడుదల ఉంటది. ప్రభు ఆత్మలో లేకపోతే మనం ఏం చేయలేము, మనం ఏం చేయలేము, విడిపించుకోలేము, విడుదల కలగవు. అప్పుడు ప్రభు ఆత్మ కలగాలన్నా ప్రభులాగే మనం చేయాలా, జీవించాలా. అదే చూపిస్తుంది ఈ వాక్యమే. అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు. ప్రభుతోనే మనం ఏం చేయాలా? అపోస్తులు ఎలా ఉన్నారు? ఆయన బెందకోస్తీయులు ఎలా ఉన్నారు? వాళ్ళు ఆయన పంపిన ఆత్మ వచ్చి ఎలా ఉన్నారు? అందరి హృదయం ఏముందంట? ఏక హృదయం వచ్చిందంట, ఏక మనసు, ఏక ఆత్మ కలిగి ఉండాలంట. ఎంత మనసు ఉండాలా? ఒకే హృదయం అంటే ఎంత గొప్ప, ఒకటే ఆలోచన, ఒకటే హృదయం అంటే ఎంత బ్లెస్సింగ్ సంపాదించుకున్నారు వాళ్ళు. అందుకే ఒక్క ఆత్మ, ఒకే మనసు, దేవుని రక్షణ గురించే ఉండాలా, దేవుని ప్లాన్, దేవుని యొక్క చిత్తము గురించే ఉండాలా, వేరేం ఉండకూడదు. అదిదా ఇక్కడ చూపిస్తున్నాము. తర్వాత 18వ వచనం చూసినప్పుడు 1 కొరింథీ 6:18, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఎంత భాగం చూడండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఫస్టే ఇచ్చే కొట్టేసిన చాలా గర్జింపు గుద్దినట్టు ఉంటుంది చూడండి. జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరము పాపము చేయుచున్నాడు. ఇది ఎలాంటిది? ఇదే నాశనకరమే, హానికరం అనేది. ఏదో దెబ్బలు కాదు, చేయిపోయింది, కాలు పోయింది కాదు, నాశనం చేసుకుంటాడు. అందుకే ఫస్ట్ చెప్పేసినాడు, ఫస్ట్ జాగ్రత్తగా ఏం చేయి, దూరంగా పారిపోయి. ఆ కాలంలో ఎంత ఘోరం ఉంటే సహవాసములో వాళ్ళు మాత్రం అట్లే ఏమి తెలియకుండా ఉన్నారు. వాడు గొర్రెలు అంటారు కదా, ఉమ్మడిగా ఉన్నారు, కొమ్మని ఉన్నారు. ఏదో ఆ కాలం ఉన్నారు, మనకేం ప్రదండి. ఈ కాలం కూడా అలాగే ఉన్నారు, తెలిసి తెలియకున్నట్లు, ఎరిగినట్లు, ఏమి జరిగినట్టుగా ఉన్నారు. అప్పుడు దేవుడికి ఎంత బాధ కలిగి ఉంటుంది, ఎంత నొప్పించుంటాం. తప్పు చేసిన వాడి మీద కోపం వచ్చింది, తప్పు చేయని వాడి మీద కూడా ఏమొచ్చుంటుంది, కోపమే కదా. చూడు, ఎందుకు జాగ్రత్తలు దూరంగా పారిపోవడి. ఫస్ట్ తెలిసిన ఏం చేయాలా? పారిపోవాలా. నిలుచుకొని ఉంటే, ఆడే పండుకొని ఉంటే. చూడండి, మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయవాడు
తన సొంత శరీరమునకు హానికరము పాపము చేయుచున్నాడు. మనుష్యుడు చేయు ప్రతి పాపము తన శరీరమునకు వెలుపల ఉన్నది, కానీ విభచారం అనే చేసే ఈ యొక్క పాపము శరీరం లోపలనే ఉండి తన శరీరమును పాపమును చాలా ఘోరమైన అపాయకరమైనదని పౌలు ఇక్కడ చూపిస్తున్నాడు. చాలా ఘోరమైనది ఇది. 1 పేతురు 2:11 చూసినప్పుడు ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఏమంట? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి శరీర ఆశ. మనం ఏమేమి ఉన్నామో మర్చి గుర్తెరగల. మనం ఇక్కడ వారు కాదు. మనం ఎవరు? మనము పరదేశులము, మన పరవాసులము, పరలోకానికి కొరకు ఏం చేయబడిన వారు? మనము ఎంపిక చేయబడిన వాళ్ళము, ఏర్పరచుకున్న వాళ్ళము, పిలువబడిన వారము, దేవుని పరిశుద్ధులము, ప్రియులము. అందుకంటే మీరు అది మీరు గుర్తెరిగి ఈ ఆశలకు ఏం చేయండి? మీరు ఆత్మకు మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అటువంటి పాప విషయం ఏం చేయండి? శరీరాశ ఏం చేయండి? మీరు దాన్ని వదిలిపెట్టాలా, దాన్ని అసిగించుకోవాలా. చూడు ఎంత బాగా చెప్తారు. ఒక వేదతిని పార్వైలంటే ఈ యొక్క గ్రంథము ఒక చూపులో, ఆ గ్రంథ వాక్యము ఒక చూపులో ఈ శరీరము ఒక పవిత్రమైన ఒక మంచి కరివి అంటారు. ఏమంటారు? ఒక పిండం. కరివి అంటే ఒక మంచి వస్తువు, ఒక మంచి సైంటిస్ట్ పెట్టుకుంటారు, ఒక మంచి విలువైన ఒక వంటిది. ఒక వాక్యం, ఒక గ్రంథం ఒక చూపులో ఈ మనిషి శరీరము చాలా పవిత్రముగా అది ఎంచబడుతుందంట. అది ఒక పవిత్రమైన వస్తువుగా ఎంచబడుతుందంట. వస్తువుగా చూడు ఎంత బాగా వాక్యం ఒక చూపులో ఈ శరీరము ఒక పవిత్రమైనదిగా ఎంచబడుతుంది. అది ఒక పవిత్రమైన వస్తువుగా ఎంచబడుతుంది. అయితే మనుషుడు చేయు పాపము చాలా చాలా అది శరీరానికి బయటే జరుగుతుందంట. శరీరానికి బయటే జరుగుతుంది. అయితే విభచారము చేసేది ఈ యొక్క శరీరాన్ని నేరుగా ధన్యం చేస్తే పాడు చేసింది కనుక ఈ యొక్క సాంగత్యము, ఈ యొక్క అపవిత్రత ఆ శరీరాన్ని చాలా ఘోరమైన అపాయంలో పడివేస్తుందంట. చాలా ఘోరమైన అపాయంలో ఏం చేస్తుంది? అదే పడివేస్తుందంట. అందుకే పౌలు దీన్ని చూపిస్తున్నాడు. ఫస్ట్ మీరు దాని గురించి ఏం చేయండి? ఫస్ట్ పారిపోండి. రన్ వే అంట. రన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎలా ఇది లోపల వచ్చింది అని చూసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈ లోక స్నేహము, ఆ లోక స్నేహం. ఫస్ట్ ఎక్కడ స్నేహం వస్తేనే ఇది లోపల వస్తుందంట. లోక స్నేహం. లోకం ఎక్కడ ఉంది? అయ్యో, లోకంలో మనకు ఫ్రెండ్సే లేదు బ్రదర్. ఇప్పుడు అరిచేతుల లోకం అంట. ఎక్కడ ఉంది ఇప్పుడు? అరిచేతుల లోకం అంట. అరిచేతుల లోకం అని చెప్పింది ఎక్కడ అర్థం కాల. అది ఇప్పుడు ఏముంది? అందరి అరిచేతులు ఏముంది? లోకమే ఉంది. అప్పుడు లోక స్నేహమే కదా అది. అప్పుడు లోక స్నేహం ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవుడికి శత్రువగును. వాడు దేవుడికి శత్రువు అయిపోతుంది. ఎప్పుడు లోక స్నేహం చేస్తాడు? అది ఒక వస్తువు కావచ్చు, లోకంలో ఎవడన్నా కావచ్చు, అన్ని జాతి కావచ్చు, అన్ని మనిషి కావచ్చు, ఎవరో ఒకడు. విశ్వాసం లేని వాడు ఎవరు అయిపోతారు? అవిశ్వాసి. అవిశ్వాసం అది ఒక చోట్ల ఉంది. కొన్ని ఉంది కదా. ఇంకా మనం చూసి రాబోయే కాలంలో విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా? వై అంటారు. ఏమి పొత్తు ఎక్కడా? వాట్ ఏమి అది ఎలా? సంబంధమే లేదు కదా. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ? పొత్తు ఎక్కడ? ఎలా మ్యాచ్ అవుతుంది? ఎలా మ్యాచ్ అవుతుంది?
అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ 8 వచ్చి అక్కడే 4:8, యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ చేతిని శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అదిదా ఏముంది వాళ్ళ చేతిలో? పాపం ఉంది. వాళ్ళ మనసులో ఏముంది? రెండు మనసు ఉంది. అటు ఇటు ఆదివారము పవిత్రంగా కనపడతారు, మిగతా రోజు అపవిత్రం కనపడతారు. చేస్తారంటే అపవిత్రంగా చేస్తారు. ఎట్లా అయిపోతుంది? అదే మనసుకులారా అంటుంది. రెండు మనసు ఏం చేయలేము, ప్రభుగా ఏం చేయలేము. పూర్ణ మనసు కావాలి కానీ ఆయనకి ఏం అరకొర మనసు ఏం చేయకూడదు. ఆయన అంగీకరించడు. పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ సత్యం పూర్ణంగా ఉండాల. మన అందుకు పిల్లలు అరకొరగా ఉండండి. మన పిల్లలు మనకి ఇవ్వడానికి ఇచ్చింది కూడా అరకొర హీల్. ఆయన అన్ని ఏం చేశారు? ఆయన ఇచ్చింది, ఆయన పవిత్రమైన రక్తాన్ని ఇచ్చేసారు, ఫుల్గా ఇచ్చారు. ఆయన వాక్కును పరిపూర్ణంగా ఇచ్చారు. ఆయన ప్రణాళిక ఇచ్చేశారు. ఆయన అన్ని ఇచ్చేశారు. అయితే మనము అది ఏం చెప్తున్నాడా? పాపులరా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రశ్నించదండి. అదే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఫస్ట్ చేతులు ఏం చేయండి? శుభ్రము చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చేతులు హృదయం చూడండి. చేతులు హృదయంలో పెట్టుకొని ఎలా? అదిదా మనం చూడవచ్చు చక్కగా. చూడండి 1 తెస్సలోనికీ 4:3-4-5 వచనాలు. 1 తెస్సలోనికీ మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారసమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలు మీలో ఉండండి. చాలు అక్కడ వచ్చేది ఏమంట? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చూసారా? చాలా మందికి ఒక లైన్ లో పుట్టే సరి పరిశుద్ధులు ఒకటి దేవుని చిత్తము సరి అనిపించవచ్చు. పట్టుకుంటూ చెప్తారు వివరించి. మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. అదిదా మెయిన్. పరిశుద్ధ అవేది పరిశుద్ధ పైనుగా పాపం పడిపోకుండా అదిదా మెయిన్. చిల్లీ థింగ్స్ వేరు ఉంది, ఇది చాలా డేంజరస్ థింగ్స్. ఇది చాలా పెద్దది. ఇది ముంచి వేసేది. ఏమంటారు? అయ్యో చాలా ఘోరం పడిపోయినాము. ఘోరం ఇది. పరిశుద్ధులు ఒకటే దేవుని చిత్తము. అయితే మీరు పరచుకుంటూ చెప్తున్నాడు. ఏం చేయమంటారు? జాగ్రత్తానికి ఏం చేయమంటారా? దూరంగా ఉండు. ఎందుకు చెప్తారంటే అక్కడ ఈ ఒక పాపం ఎలా మన శరీరంలో రావడానికి కారణం ఏమి అని చూసినప్పుడు ఆ ఒక వ్యభిచారం గురించి ఫస్ట్ ఏం చెప్తామంటే, ఎందుకు ఎలా వస్తుంది ఈ పాపము, ఎలా వస్తుంది శరీరంలో, ఎలా ఎంటర్ అవుతుంది అన్నప్పుడు అది ఒక వ్యభిచారాన్ని గురించిన ఆలోచన ఫస్ట్ ఎక్కడ వస్తుంది? అదే తలంపులు, తప్పైన ఆలోచన. తర్వాత దాని గురించిన కొన్ని పుస్తకాలు చదవడం. పుస్తకాలు ఉన్నాయి దాని కొరకు. దాన్ని ఏం చేసేది? ఎక్కువగా పుస్తకాలు, తప్పైన పుస్తకాలనే చదివేది. ఫస్ట్ అది ఎక్కడికి పోతుంది? తర్వాత హృదయంలో ఆలోచనలో నుండి ఎక్కడికి పోయింది? ఇప్పుడు హృదయం వెళ్ళిపోతుంది. ధ్యానించి ఎక్కడ పోయింది? చూపు పోయింది, తర్వాత తలంపులకు పోయింది, హృదయానికి వెళ్ళిపోయేది. దాని గురించి ఏం చేసేది? చింతించేది, దాని గురించే ఆలోచించేది, దాని గురించి ఎప్పుడు థింకింగ్. ఇది ఫస్ట్. ఇది ఒక పాయింట్. రెండవ చూసినప్పుడు ఆ వ్యభిచారాన్ని గురించి పడంగాలు ఏమంటారు? ఆ ఫోటో ఇమేజెస్. రెండవది ఇది వచ్చి ఇదంతా ఇన్విజిబుల్గా జరుగుతాయి. మైండ్లో చదివేది, లోపల ఆలోచించేది, రోజుకి పెట్టుకునేది. ఇప్పుడు విజిబుల్ వస్తుంది. దాని గురించిన ఫోటోలు, వీడియోలు చూసి ఆనందించేది. ఇక్కడ ఏమైపోయినట్టు? ఇప్పుడు ఆత్మ లోపల ఏమైపోతుంది? లోపల ఈ శరీర ఏమైపోతాయి? ఇప్పుడు ఆ పవిత్రానికి దాని గురించి ఆ ఫోటోలు, వీడియోలు చూసుకొని దాని గురించి చాలా ఆనందపడేది. ఇది దాన్ని ఇంట్రెస్ట్గా ఉండేది. మూడవ చూసినప్పుడు తర్వాత ఇలాంటి వారి ఎక్కడ ఉన్నారా అని వాళ్ళ గురించి ఏం చేసేది? ఇలాంటి విషయంలో చూసి అలాంటి ఉంటాయి కదా, అలాంటి రచించి ఎవరు చూసినా తప్పైన ఆలోచన కలిగేది. ఎవరు చూసినా, ఏ స్త్రీలు చూసినా ఏమైంది? తప్పైన ఆలోచన.
ఎందుకంటే వీడియో ఫోటో చూస్తున్నాడు కదా, అది దాని ద్వారా అందరిని చూసి అలాగే తప్పుగా ఆలోచించేది, తప్పుగా చూసేది, తప్పుగా ఆలోచన వచ్చేది ఎవరిని చూసినా. ఇలాగ చూసినప్పుడు తర్వాత మూడోది, అట్టి వారు ఎక్కడ ఉన్నారో వాడిని తిరిగేది. ఇప్పుడు అట్టి వారి మధ్య విడిపోతే వీడిని వాళ్ళు ఏం చేస్తారు? ఉంది కదా, ఇది సామెతల కింద ఉంది కదా, అట్టి వారు ఆ వీధి వెంబడి విడిపోతారంట, వాళ్ళు ఎదురుకొని వస్తారంట. ఆటోమేటిక్గా ఎదురుకొని వచ్చే లోపక్కన ఏం చేస్తారు? వీడిని ఒక పెద్ద కోడి దూడ ఏమంటారు, పెద్ద ఎద్దుని వదుకు తీసుకుపోయినట్టు వీడిని పట్టడం వాళ్ళు ఏం చేస్తారు? వదిలిచ్చేస్తారు అని తీసుకొని పోతారు. అలాగే ఇక్కడ ఎప్పుడైతే దీన్ని ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అయింది ఆలోచన, దాని గురించే ధ్యానం, దాని గురించినే లేనిపోని మాటలు ఇక్కడే పాడు చేసుకునేది. అదే ఇప్పుడు ఇంకా తెలుగు చెప్పాలంటే ఏది ఓపెన్ చేసినా ఏమొస్తుంది? నెట్ తీసి ఇచ్చి పిల్లలకి ఇస్తారు, ఏమొస్తుంది? అది రాకుండా కండిషన్ ఉందా? లేదు. అన్నీ వచ్చేది, ఎన్ని వస్తుంది, కుప్ప వస్తుంది అది. అయితే దాన్ని ఎదిరించేది ఎవరికి ఉంది? మనసు. వాక్యం ఉంటే అది ఏం చేయాలి? అపవిత్రం ఏం చేసేది? పక్కన తోస్తే. వాక్యం లేకపోతే పడిపోయేది. అది చెప్తున్నారు ఇక్కడ. అందువల్లనే ఇలాంటి తపరాన ఆశ వలన దాన్ని రసించి దాన్ని వెంబడి తర్వాత దానికి బానిసగా చేరి ఏం చేస్తారు? తన శరీరాన్ని ఏం చేసేది? అమ్మి వేసేది. అపవిత్రం ఏం చేసినాడు? ఇప్పుడు బానిస అయిపోయినాడు. ఇంక పారిపోకుండా దాన్ని చూసి ఏం చేశాడు? ఆనందిస్తున్నాడు. అది ఆనందిస్తే వదులుతుందా? అది ఎలాంటిది? చూసి రమ్మంటే కాల్చి రమ్మంటేది పాపం. పాపం ఎలాంటిది? అది చూసిరా అంటే కాల్చి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని పని అదే. అది నాశనం చేయడానికి వచ్చింది. అది అయ్యో ఉంటుందా? నేను ఎక్స్క్యూజ్ చేసిందా? నేనేం చేయడానికి వచ్చింది? అది నాశనం చేయడానికి వచ్చింది. అయితే అదే ఈరోజు ఏం చేస్తారు? చాలా యవనస్తులు యువతికులు ఏం చేస్తున్నారు? ఈ పాపంలో పడిపోతున్నారు. ఈ పాపానికి తను ఏం చేసుకున్నారు? అమ్మి వేస్తున్నారు. అయితే తండ్రి అయిన దేవుడు ఈ శరీరాన్ని ఎంచుకునింది, దీని శరీరాన్ని ఆయన సెలెక్ట్ చేసింది దేని కొరకు అన్నప్పుడు మనం ఏం చేయాలని? పరిశుద్ధంగా తన కుమారుని రక్తముతో కడగబడిన వారుగా ఆయన ఆత్మను తమకు రక్షణ ప్రణాళికను తెలుసుకొని తన కుమారునితో పాటు కుమారుడుగా జీవించడానికే పిలిచారు మనల్ని. ఆయన ఉద్దేశం ఏమే? ఆయన తండ్రి అయిన దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు మన కొరకు ఆయన ఎంచుకున్నాడు, ఎందుకు పిలిచాడు? ఎందుకంటే తన కుమారుని రక్తంలో కడగబడాలా, పవిత్ర చేయబడాలా, తన కుమారుని ఒక రక్షణ ప్రణాళికను తెలుసుకోవాలా, తర్వాత కుమారునితో పాటు వాళ్ళని చిరకాలం జీవించాలా. అయితే ఈ యొక్క విషయాన్ని మీరి తెలిసి తన ఆత్మీయమైన జీవితాన్ని చాలా బొత్తిగా నాశనం చేసి ఇలాంటి వాటిని పడిపోతే చెప్తున్నాడు, ఇటు వాటిని మీరేం చేయండి? విడిచి పారిపోమంటాడు ఆయన. అందుకే స్టార్టింగ్ ఏం చెప్తాడు? జాగ్రత్త, దూరంగా పారిపోకుండా నువ్వు కూర్చొని ఉన్నాను, నిలుచుకొని నాకు సంబంధం లేదు, తిరుగుకున్నాను, కళ్ళు మూసుకున్నాను కాదు. అది పట్టి నిన్ను నాశనం చేసేస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. చూసినప్పుడు మళ్ళీ చదవండి ఆ వాక్యము. 1 తెస్సలోనికీ 4:3 చదివారా? 4:5. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అదిదా దేవుని చిత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పని మనకి ఇచ్చారు తెలుసా? ఈ శరీర దేహమునికి ఎలాంటి అపవిత్రత రాకుండా ఏం చేయాలా? కాపాడుకోవాలా. చాలా మంది చూడండి, ఎందుకు కుటుంబం ఏర్పాటు చేస్తారు? కుటుంబాన్ని ఏం చేయాలా? కాపాడాలా. బిడ్డను ఏం చేయాలి? బిడ్డ ఇచ్చారు, బిడ్డను ఏం చేయాలా? కాపాడేదే మనకు రక్షించేదే మన పని. ఎందుకంటే మనల్ని రక్షించేవాడు ఉన్నాడు కదా, ఆయన నేర్పించి ఆయన పెట్టాడు ప్రణాళిక. చాలా మందికి అర్థం కాదు. అయ్యో కష్టం వచ్చింది, అయ్యో నష్టం వచ్చింది, అయ్యో వేదన వచ్చింది, అయ్యో దుఃఖం వచ్చింది. ఇదంతా ఎక్స్పీరియన్స్ అవ్వాలని మనకు అనుమతించింది బాడీలో అనుమతించి. దేనికి? ఎంత అనుభవం కావాలని. నష్టం వస్తే ఎట్టు ఉండాలా, కష్టం వస్తే ఎట్టు ఉండాలా, ఆ సమయంలో ఎవరు తలుచుకోమన్నారు? మీరు ప్రతి శోధన ఎవరు తలుచుకోమన్నాడు? యోబుని తలుచుకొని చూడండి అంటారు.
ఎందుకంటే ఆయన జరిగిన నష్టం కూడా మనకు జరిగిందా? ఆయనకి జరగలేని కష్టం మనకు జరిగిందా? ఎంత నష్టపరుచుకున్నాడు ఆయన? ఏమీ లేదు. ఎంత ఆస్తిపడు ఆయన, ఊసు దేశంలో ఎంత ఆస్తిపడు అంటే ఆయన చెప్పలేనంత ఆస్తి, మగా ఆస్తిపరుడు ఆయన. అంత ఆస్తి మనకి ఏమి లే. అందుకని మీరు ఏమన్నా ఎక్కువ మీకు ఏం కలిగితే ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఈ యోబుని జ్ఞాపకం చేసుకోండి శ్రమకి. అదే ఇక్కడ చూసినప్పుడు మనము ఎవరైనా ఈ విషయంలో ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా? యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా, యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా. ఎంత ఇదిగా పారిపోయినాడు ఆయన. యేసు పారిపోయినాడు. ఎంత మంచి వ్యక్తి. మళ్ళీ ఏం చెప్తుంది? 5వ వచనం అయిపోయిందా? 2 తిమోతి 2:22. 2 తిమోతి 2:22. నీవు యవ్వనేచ్చుల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూసారా ఏం చేయమంటారు మీరు? నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. ఇక్కడ కూడా ఏం చెప్పుంది? పారిపోవుడి. ఫస్ట్ ఏం చెయ్య? శరీర ఇచ్చ నుండి ఏం చేయి? నువ్వు పారిపో. అక్కడ నిలుచుకొని ఉన్నానంటే అవ్వదు. నాకు చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉంది. ఏమంటారా? తాటి చెట్టు కింద నిలుచుకొని వెతుకొని పోయి మంచి కాఫీ తాగినాను, ఫిల్టర్ కాఫీ తాగినా, బూస్ట్ తాగినా, తాటి చెట్టు కింద పోయి అడవిలో పోయి నిలుచుకొని తాగితే ఏమంటారు చూసేవాళ్ళంతా? అయ్యో సార్, నేను ఫిల్టర్ కాఫీ తాగేది సార్. కరెక్టే. నువ్వు పోతున్నావు, ఎక్కడో ప్రయాణంలో పోతున్నాము, నీడు కోసం చెట్టు కూడా కూర్చున్నావు, తాటి చెట్టు కింద కూర్చున్నావు. నువ్వు ఎత్తుకొని ఓపెన్ చేసి వాటరే తాగినావు. ఇప్పుడంతా వాటర్ బాటిల్ క్లాస్గా ఉంది కదా, కలర్లో ఉంటాయి. వాటరే తాగినావు అనుకో, ఏమంటారు చూసేవాడు? ఏమంటారు? అదిదా మనం ఎక్కడ నిలిచి ఉండాలో అక్కడ ఏం చేయకూడదు, నిలిచి ఉండకూడదు. ఎక్కడ పోయి ఉండాలో ఉందో అక్కడ ఎక్కడ ఉండమంటుంది వాక్యము. నువ్వు ఎక్కడ ఉండమంటుంది? తర్వాత ప్రార్థన శరీర ఇచ్చ ఉండి పారిపో. ఏమంటది? అది కూడా చెప్పింది. ఏమంటా? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై. ఫస్ట్ 2 పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. అదిదా ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఏం చెయ్య? నీతిని. ఎక్కడ పోతే నీకు అని దొరుకుతుందంట. ప్రభుతో ప్రార్థన చేయవారికి కూడా సహవాసంలో ఉండితేనే. నేను సహవాసం లేకుండా ఒంటరిగా జయించగలుగుతాను, జీవించగలుగుతాను, ఉండగలుగుతానంటే అది నథింగ్. అది ఏమీ లేని మాట, అది ఒట్టి మాట. ఎక్కడ ఉండమంటున్నాడు? ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు. అక్కడ కూడా పోవాలా. అక్కడ ఏం కలిగి ఉండాలి? నువ్వు అందరూ ఏం కలిగి ఉండాలా? ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయదని కోరుకున్నాం. ఏముండాలా? పవిత్ర హృదయము, నీతి, విశ్వాసము. చూడండి, పవిత్ర హృదయము, నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. 5 విషయం చెప్తున్నాడు. ప్రార్థన చేయడానికి వస్తున్నాం. ఏమి ఉండాలి అక్కడ? అందరికీ అక్కడ ఈర్ష్య, పగ, క్రోధం, విరోధం ఉండకూడదు. ప్రార్థన చేయి వస్తున్నావా? అది మంచిదే. అక్కడ పోతేనే దేవుడు మనల్ని మారుస్తాడు. ఒకరిని బుద్ధి చెప్తారు, మాట్లాడుకుంటారు. దేవుని ఆత్మ మనల్ని ఏం చేసి తాకుతుంది. అయితే పవిత్ర హృదయం ఉండాలా, నీతి ఉండాలా, ప్రేమ ఉండాలా. ఎంత బాగుంది చూడండి. అదిదా మనం చూడవచ్చు ఇక్కడ చూసినప్పుడు. తర్వాత చూస్తే చూడండి, 2 చదివినాం కదా ఇది. 2 తిమోతి. ఎంత బాగుంది కదా. జాగ్రత్తమును దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయి ప్రతి పాప దేహమునకు వెలుపలే ఉన్నది, కానీ జాగ్రత్తమును చేయబడి తన సొంత శరీరానికి హానికరము పాపం చేయించున్నాడు. చాలా ఘోర పాపం. ఇందువల్లనే అక్కడ చూస్తున్నాం మనం 23,000 మంది ఏం చేశారు? ఒకే దినం ఏం చేశారు? ఎందుకు కూలారు? ఎవరు అన్ని నాశనం చేసింది? ఎవరు? దేవుడే. ఎందుకు? ఎప్పుడు నేను చేయవద్దని చెప్పిన పాపాన్ని చేసిన అప్పుడు దేవుడికి ఎంత కోపం వస్తుంది? ఆజ్ఞగా ఇచ్చున్నారు, చట్టం ఇచ్చున్నారు, లా ఇచ్చున్నారు. చట్టాన్ని ఏం చేసేస్తున్నారు? అప్పుడు నువ్వు నేను కూడా అంతే. చట్టాన్ని మీరిపోతున్నామంటే
చట్టానికి మీరు నేను చేస్తానంటే అది చాలా ఘోరమైన పని. తర్వాత 19వ వచనం చూసినప్పుడు 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు రాలేదా? మీరు మీ సొత్తు కారు మర్చిపోయినారు. ఆడికి 20 అనుకున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఎంత బాగా చెప్పారు చూడండి. ఈ యొక్క వచనంలో పౌలు గారు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమి చూసినప్పుడు, మీ యొక్క దేహము పరిశుద్ధ ఆత్మ యొక్క ఆలయముగా ఉన్నదని మీరు ఎరగని వారా? పరిశుద్ధ ఆలయంగా ఉంది కదా. ఒక దేవాలయము అంటే ఒక ఆలయం ఎలా ఉండాలా, ఎలా ఉంటుంది ఎప్పుడు చూసినా? ఎందుకు జనాలు అక్కడ వెళ్తారో? అక్కడ పోతే ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉండవచ్చు. కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా ఏం చేయవచ్చు, ఉండవచ్చు. ఎందుకు పోతాను వాళ్ళు అడిగినప్పుడు చెప్తారు, ఎంత పీస్గా ఉంటుంది సార్ అక్కడ పోతే. అయితే ఒక ఆలయం అంటే ఎలా పరిశుద్ధంగా, ఎలా పవిత్రంగా ఆ స్థలము ఒక ఉందో, ఎలా అక్కడ వెలుగుమయంగా. ఫస్ట్ రెండోది ఏముంటుంది అక్కడ? చాలా దీపాలు ఉంటాయి. దీపం ఏమొస్తుంది అక్కడ? వెలిగిస్తూ ఉంటారు కదా. అయితే అలాగే ఈ యొక్క ఆలయం అంట, ఈ ఆలయం కూడా దానికి సాదృశ్యంగా పెట్టారు. ఎలా ఒక విశ్వాసి ఒక శరీరం కానీ ఒక మనసు కానీ ఎలా ఆయన ఒక సమస్త అవయవములు ఎలా ఉండాలంటే అలాగే పవిత్రంగా కాచుకోపడాలంట, ఆ పవిత్రంగా చూచుకోపడాలంట, పవిత్రంగా దాన్ని మార్చపడాలంట. ఇక్కడ ఒక బిల్డింగ్ చర్చ్ అని సెలెక్ట్ చేస్తాం. ఎలా ఉంటుంది చర్చి? ప్రతి చర్చి పోయింది ఎలా ఉంటుంది? ఎంత అందముగా, బ్యూటీగా, దాన్ని ఎంతగా మనం వీడియోలు ఫోటోలు తీసుకొని ఆనందిస్తూ ఉంటాం. ఎందుకు? హావ్ బ్యూటీ. వాళ్ళ టెంపుల్ వాళ్ళకి, హిందువులు పోయినప్పుడు వాళ్ళకి మనం చూస్తాం. అన్ని ప్లేస్ కూడా ఎలా పెట్టుకుంటారు? ఎంత క్లీన్ గా, శుభ్రంగా. అదిదా ఈ ఆలయం కంపేర్ చేస్తున్నారు. అది చెప్తున్నారు, కంపేర్ చేసి చెప్తున్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అనుగ్రహింపబడి అన్నప్పుడు ఎంత చూసారా? అలాగే ప్రతి వారు చెప్తున్నారు, ఒక దేవాలయం ఎలా పవిత్రంగా, ఎలా అది శుభ్రంగా, ఎలా అది వెలుగుమయంగా ఉంటుందో, అది ప్రతిదినం ఎలా వాటిని దాన్ని కాచుకుంటారో, దాన్ని ఎలా వాడిని రెడీ చేస్తారో, అలాగే ప్రతి విశ్వాసి కూడా తన ఒక శరీరము, తన మనసు, తన ఒక ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా కాపాడుకోపడాలి. అప్పుడుదా అది దానికి అది సరిపోయిన దాని ఒక కరుత ఏమంటారు? ఆ కరుత అంటే ఏం చెప్పేది? ఒక ఆలోచన కాదు, ఒక మంచి చలగా అలా చేసే. రెండో పాయింట్ చూసినప్పుడు విశ్వాసి ఒక శరీరము ఎప్పుడైతే ఆ ఒక ప్రభువును ఒప్పుకొని జ్ఞానస్థానం ద్వారా ఎప్పుడైతే సమర్పణ చేయబడుతుందో అది మొదలుకొని ఆ ఒక దేహము దేవునికి ఏమైపోతుంది? ఆలయముగా ఎంచుకోబడి ఆ ఒక దినం నుండి ఆ ఆలయాన్ని ఎంత మాత్రం ప్రభు ఏం చేయడానికి ఆయన ఒక గురి అంట, పవిత్రపరుస్తూ ఉంటాడంట. ఆ దేహమును గురించిన ఆయన ఒక ప్లాన్ ఉందే, చాలా గొప్పదంట. ఇక్కడ ఉన్న దినం మట్టుకే కాదంట, అది పరలోకం చేసే వరకు కూడా దానికి ఎంత. ఇక్కడ ఉండి మనిషి లేకపోతే మరలా కూడా దాని మీద ఉన్న ఆయన అక్కర ఆ ఒక బాధ్యత చాలా గొప్పదంట. ఆ దినం మొదలుకొని ఎప్పుడైతే ఒప్పుకొని మీరు ఆ ఒక జ్ఞానస్థానం ద్వారా ఎప్పుడైతే దేవుని సమర్పణ చేస్తారో అది మొదలుకొని ఆ దేహంని దేవుడు స్వాధీనపరుచుకొని ప్రతిదినం దాని కొరకు వాక్యము, ప్రతిదినం దాని కొరకు ఆత్మ పంపి దాన్ని ఏం చేస్తారంట? పోషిస్తే కాపాడతాడంట. అయితే దాన్ని ఆ ఒక శరీరాన్ని మనం ఏం చేయాలంటే ఆ దేవుని ఆలయం అని ఎరిగి వాడిని చాలా మర్యాదగాను, చాలా పవిత్రంగాను, చాలా కాపుదలగా, భద్రతగా దేవుని యొక్క దేవుడిచ్చే ప్రాముఖ్యమైన పని అంటే మనిషికి అదే అంట. ఈ దేహం ఏం చేయాలంట? ఏం చేసే పని అంట? ప్రధానమైన పని కాపాడేదే పని అంట. ఈ దేహంని చాలా పరామర్శించి చాలా పవిత్రంగా, చాలా కాపుదలగా, భద్రంగా కాచుకోవాలంట. అదే పని ఈ ఒక. అప్పుడు ఆ ఒక పవిత్ర ద్వారా
దేవుడు దీని ద్వారా ఏం చేయబడంట, ఆయన యొక్క ఆనందించబడతారు. ఆయన ఆత్మ ద్వారా ఏం చేయబడింది, ఆనందించబడతారంట. ఇది అప్పుడు ఆయన సొత్తుగా జీవించబడుతుందంట. అది ఒక గుర్తంట. ఇప్పుడు దాని వలన ఈ సమాజానికి కూడా అదొక గుర్తంట. ఎందుకప్ప ఇలా జీవించాలి, ఇది సమాజానికి ఏమి పవిత్రంగా ఎలా గుర్తు వస్తుంది? ఇప్పుడు ఈ అలవాటు లేదంటే ఆయన ఏమంటారు? ఇప్పుడు అలవాటు ఉండేవాళ్ళు ఏమంటారు? తాగిపోతూ ఉన్నాడు, ఏమి చెప్తాను చూడమే. ఇప్పుడు పలానా ఫ్యామిలీ పేరు చెప్పినాడు, ఆయన పేరు చెప్పి చెప్తారు, పలానా తాగిపోతుడు కుటుంబం అంటారు. అప్పుడు అలవాటు లేని వాళ్ళు ఏం చెప్తారు? ఈ ఊర్లో తాగలేని ఒక వ్యక్తి అంటే అతని కుటుంబం అంటారు. అందరూ తాగుతారు, బట్ ఈ ఊర్లో అయ్యో ఈ ఊర్లో తప్పి పుట్టాడు ఆయన, ఈ కుటుంబమే ఆయన గుర్తుగా చెప్తారంట. అలాగే క్రైస్తవుడైన ఒకడు తన శరీరాన్ని పరామర్శించి తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవడం వల్ల ఈ సమాజానికి ఒక గుర్తు అంట, మనం ఒక విట్నెస్గా ఉంటామంట. ఏమని ఇప్పుడు ఎలా అపోస్తులంతా ఏమని అడయాలంగా గుర్తు పెట్టారంట లోకము? వాళ్ళు ఏమని పిలిచారు? క్రైస్తవులు. ఎందుకు పిలిచారు? క్రీస్తును వలె క్రీస్తు మార్గంలోని క్రీస్తు సేవ ఉపదేశంలో క్రీస్తులాగా ఏం చేశారు? వాళ్ళు నడుచుకొని జీవించారు, బోధించారు. కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అనబడి అదిదా గుర్తు అంట, చెప్తున్నా విట్నెస్ అంట. మనం దేనికి ఎలా విట్నెస్? ఈ లోకంలో మన మాటల ద్వారా కాదంట, మన శరీరం అవయం ఏం చేయాలంట, కాపాడుకోవడం ద్వారానే. ఎంత బాగా చెప్తారు పౌలు గారు చూసినప్పుడు, ఎప్పుడైతే ఒక విశ్వాసి, ఎప్పుడైతే ఒక తిరుముడికి ఎప్పుడైతే జ్ఞానస్థానం ప్రభుని ఒప్పుకొని జ్ఞానస్థానం ద్వారా పవిత్రపరచబడతాడో, ఆ సమర్పణ చేస్తాడో, అది మొదలుకొని ప్రభు ఈ శరీరాన్ని పవిత్ర కాపాడుకోవడానికి ఆయన ఒక వాక్కు, ఆయన ఆత్మ పంపినప్పుడు వాటిని మనం జాగ్రత్తగా దాన్ని పోషించి పరామర్శించి కాపాడు ద్వారా ఈ యొక్క పని చక్కగా చేసి ద్వారా ఈ యొక్క పద్ధతి ద్వారా ఈ సమాజానికి ఒక గుర్తుగా పెడతారంట, విట్నెస్. అయితే ఈరోజు మనం ఈ విట్నెస్గా ఉన్నామా? మనం దేవుడి ఆలయమే ఉన్నామని, మన సొత్తు కారని ఎరుగున్నామా? తెలిసి ఉన్నామా? నా ఇష్టము ఏం చెప్తాము అందరూ? నా ఇష్టము ఇది అనే మనం విరమిగుతాం. అదే చెప్తున్నాడు. అటువంటిది ఎప్పుడైతే ఒప్పుకున్నావో ఆ రోజు ఇది ప్రభు దేకం. ఈ ప్రభు దేకం అందరికీ ఎలా ఉంది? అది ప్రభు అందరికీ ఏమై ఉన్నాడు? రక్షకుడుగా ఉన్నాడు. అందరూ ఆయన ఏం చేస్తారు? గురువుగా ఉన్నాడు. ఆయన అందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన విమోచకుడుగా ఉన్నాడు. చూడండి ఆయన ఎన్ని విధంగా చేరిపోయినారు. చూడండి అందరికీ ఆయన దేవుణ్ణి మన్నా వాక్యమే ఉన్నాడు. అందరినీ ఆయన ఏం చేసేది? ఆయన్ని ఎంత చూడండి ప్రభు ఎన్ని విధాలుగా ఉన్నారు. అలాగే క్రైస్తవుడు కూడా పవిత్రంగా ఉండాలి అన్ని. చూడండి 1 కొరింథీ 3:16 చూసినప్పుడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? చూసారా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీలో దేవుని ఆత్మ నివసించుచున్నారని మీరు ఎరుగరా? అది మనం ఎరిగి ఉన్నామా? అక్కడ సమస్య అలా అయిపోయింది పరిస్థితి. చూడండి ఎలా ఉంది సంఘం. 1 పేతురు 2:5 చూసినప్పుడు కూడా, 1 Peter 2:5, 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలాంటి మందిరం కట్టబడుతున్నాము? శరీరంలో ఉన్నాము, కానీ శరీరం ఎంత పవిత్ర కాపాడుతూ ఉంటే అది ఎలా కట్టబడేది? ఆత్మీయమైన విషయానికి మనం ఇక్కడ లోపల ఏం చేస్తున్నాం? శరీరం లోపల ఏం చేస్తున్నాము? ఇన్నర్, అవుట్ వర్డ్ కాదు. మనము అవుట్ వర్డ్ కనపడవు, కానీ లోపల ఏం చేస్తున్నాం? మనం కట్టబడి ఎవరు కనపడుతుంది? అది చెప్తున్నా. మీరు ఆత్మ ఏమంట బాగా చెప్తా చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, చూడండి, బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూసారా? దేని కొరకు? మనము యాజకులుగా బలులు అర్పించడానికి. ఎంత గొప్ప విషయాన్ని దాచిపెడుతున్నారు చూడండి ఇక్కడ. మీరు ఎవరు? ఈ రాజులైన యాజకు సమూహం. అదే చెప్తున్నారు అక్కడ.
యాజకులుగా మీరు పోయి బలి అర్పించడానికి ఇప్పుడు ఆత్మీయ విషయం ఏం చేయబడుతున్నారు? ఇక్కడ కట్టబడుతున్నారు. మీరు దేవుని ఆలయం కట్టబడుతున్నామంటే అపవిత్రం చేస్తే ఎలా కట్టబడతాం? పాపం చేస్తే ఎలా కట్టబడతాం? అదే ఆలోచించాల. రోమన్ 14:7-8 రోమన్ 14:7-8 రోమపత్రిక 14:7-8 మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాను. అదిదా మనసు. క్రీస్తు ఎందుకు చనిపోయినారు? ఎందుకు బతికారు? ఎందుకు చేశారు? అపోస్తులు ఎందుకు బతికారు? ఎలా చనిపోయారంటే ఎవరి కోసము? తండ్రి దేవుని వాక్ కోసం. అందువల్లే వాళ్ళు పోయి ఇక్కడ నుండి ప్రభు వాళ్ళకి వాగ్దానం చేసేది, మీరును నా రాజ్యంలో 12 సింహాసనములో కూర్చోండి, తీర్పు తీరుస్తారప్పా. ఎంత గొప్ప! ఇక్కడ భూమిలో వాళ్ళు సజీవులు ఉన్నారు. ఈ శరీర దేహంలో ఉన్నప్పుడే వాళ్ళకి వాగ్దానం చేసేసారు. అప్పుడు నీకు నాకు అప్పుడు మన దేని కొరకు మన ప్రయాణము, మన బ్రతుకు, మనకు మరణము, మన సావు, మన జీవం ఎలా ఉంది? అలా ఉందా? చూడండి ఎంత బాగా చెప్తాను. మీరు ఏమంట? ఎవడును తన కొరకు, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు. ఇప్పుడు మనం బ్రతికేది నా కోసమా ప్రభు కోసమా? ఎవడును తన కోసమే చనిపోడు, మనము అంటే మనం చనిపోయేదానికి లింక్ ఎల్లబెట్టి చూసారు. అప్పుడు దేని కొరకు మనం మరణం ఉండాలా? ప్రభు నిమిత్తం ప్రభువులో లేపెట్టుగా ఉండాలా. ఎందుకు? ప్రభు చనిపోతాడా? ప్రభులో మనం ప్రాణం పెట్టేసాడు, ప్రభు ఏం చేసేస్తాడు? దాన్ని తిరిగి దేపేస్తాడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. అది ప్రభు కొరకే మనం మరణమైనా సావైనా బ్రతికైనా ఉండాలి. ఎంత బాగా చెప్తారు చూడండి. 2 కొరింథీ. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అది మనం ఏమి చేసినా బ్రతికినా చనిపోయినా ఎవరి కోసం ఉండాలా? ప్రభు వారమై ఉండాలా. 2 కొరింథీ 5:15 అయితే కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. 2 కొరింథీయన్స్ 5:15. జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. చూసారా ఎంత బాగా చెప్తారు చూడండి. ఏమంట? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. మనం నిశ్చయించుకోవాలా, తీర్మానించుకోవాలా. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా, ఆయన కొరకు మనం ఏం చేయాలా? జీవించాలి. అదిదా మన ఉద్దేశం. ఎలాంటి విషయం చూడండి, ఎలా తీర్మానించుకున్నారు చూడండి ఆయన. అదిదా మనం చూడాలా. ఇక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మన సొత్తు కాదు. ఎప్పుడు మనకి ఆలోచన వల్ల చాలా మందికి బాగలేనప్పుడు బాగా అనిపిస్తుంది. అయ్యో నేనేమవుతానో. ఏమవుతావు? ఎవరి దగ్గర ఉంది ఈ జీవం? ఎవరిలో ఉంది? క్రీస్తుతో కూడా ఏమైపడింది? దాచిపెట్టేశారు. దుష్టుడు వెతకుతాడు. ప్రభుత్వం దాచిపెట్టి వెతకగలుగుతాడా? చూడగలుగుతాడా? చూడలేడు. అందుకే ప్రభువులో ప్రభు దగ్గర పోవాలంటే వాడికి ఏమైపోయింది? ఆల్రెడీ వాడి అన్ని తొక్కి పడేసినాడు. ప్రభు జయించిన వాడు. ప్రభు ఏం చేశాడు? జయించినాడు. అతని దగ్గర పోయి మన ప్రాణం దాచిపెట్టేది ఎవరు వెతకలేరు. అదే మనం గుర్తుపెట్టుకోవాలా. 20వ వచనం చూసినప్పుడు ఏమంది? 1 కొరింథీ 6:20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి సహోదర ఎంత బాగుంది చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
ఎంత విలువండి, ఏ విలువండి మనకు పెట్టింది? మీరు ఏమంట విలువ పెట్టి కొనబడిన వారు కనుక, ఒక పాత కాలంలో ఏముందంటే మనుషుల్ని ఒకరినొకరు ఏం చేశారు, అప్పుడు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు ఆ కాలంలో. అయితే అలాంటి ఒక వాడుక ఉండేది ఆ కాలంలో. ఎలాంటి వాడుక? అలా ఒక మనిషిని బానిసగా అమ్మి వేస్తే ఆ మనిషి పోయి ఆ యజమానికి దగ్గర యజమానిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆ యోసేపుని కొనుక్కోపోయినారు. కొనుక్కోపోయి యోసేపుని పోతీఫరు ఏం చెప్పాడో వాటిని చేశాడు. ఈయన ఇష్టానికి చేయడానికి లేదు ఏది. అప్పుడు ఒక యజమానుడు కొనుక్కోపోయి తన కొరకు, తన సంతోషం కొరకు, తన పని చేయడానికి కొరకు కొనుక్కోపోయినాడు. కొనుక్కున్న వ్యక్తి, ఈయన బానిసగా వెళ్ళిన వ్యక్తి నా ఇష్టానికి జీవిస్తాను, నా ఇష్టం చేస్తానని ఒప్పుకుంటారా? అది కాదులా. ఎందుకు కొనుక్కున్నారో నేను కొనుక్కున్న విషయం ఏమో దానికి ఆయన లోపడాల యజమానికి. యజమాని ఏమి చెప్పినా చేయాల. అలాగే నేను కూడా ఏం చేయబడ్డామంటే, మనం కూడా అలాగే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకేం చేయబడింది? క్రయధనంగా ఆయన బ్లడ్ని ఇచ్చారు. యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నాడు. అందువలన ఆయన ఒక ఆ ఒక బ్లడ్కి ఏం లేదంట, చాలా ఖరీదైన, చాలా గొప్ప విలువ కలిగిన ఆ రక్తాన్ని మన కొరకు ఇచ్చేసాడు ఆయన. ఎంత చూడు. అప్పుడు ఒక ఉన్నతమైన ఒక విలువ ఇచ్చి కొనాలంటే అప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది? మనకి. చూడండి, ఆయన ఎంత విలువైన వ్యక్తి. ఆయన రక్తమునే తండ్రి మన కోదకు ఇవ్వడానికి ఏం చేయలా? అది చాలా విలువగా మనల్ని అనిపించారు. ఎవరు విలువగా ఉండరు ఆయన దృష్టికి? మన కొరకు. అదే చెప్తున్నారు ఇక్కడ ఈ సేవకుడు చాలా రాశారు. నిజంగానే మనము ప్రభు రక్తం ద్వారా కొనబడమంటే చాలా మందికి అర్థం కాదు. అంత గొప్ప వెళ్ళలేని, అంతగా ఆ వెళ్ళను కూడా నిర్ధారించలేని అంత గొప్ప వాల్యుబుల్ రక్తాన్ని మన కొరకు ఖరీదనంగా ఇచ్చాడంటే ఆయన దృష్టిలో ఏది విలువ లేదు, ఏది విలువ ఉంది? ప్రభు ఇచ్చే ఆ రక్తాన్ని కన్నా మనల్ని ప్రేమించాడు. రక్తం పోయినా పర్వాలేదు, ప్రభు రక్తం నేను వీళ్ళు కొనాలా. ప్రభు కూడా ఇష్టపడ్డాడు. మీ కొరకు నేను తండ్రి ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించేశాడు. అప్పుడు మనం ఎంత ప్రాణం ఆయనకి, మనం ఎంత వాల్యూ ఉన్నాము, అంత విలువ పెట్టి అదే ఇక్కడ పౌలు చాలా బాధపడుతున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఎలాంటి వారు తెలుసా? ఆ సర్వ సృష్టిని కలిగించిన క్రియేటర్ అయిన, సృష్టికర్త అయిన, సర్వజ్ఞాని అయిన, సర్వ పరిపూర్ణత ఆయనదే ఉందే, నివాసముగా ఉంది. అంత గొప్ప విలువైన ప్రభుని మీ కొరకు బలియాగం తండ్రి పెట్టాడంటే మీరు ఎంత విలువ పెట్టినవారప్పా. నేను చెప్తున్నాను, రాశారు, చాలా గొప్పగా రాశారు రైటర్. చాలా వండర్ నిజంగా చెప్పాలంటే. అంత గొప్ప ప్రభువునే మీ కొరకు పణయముగా రక్తం పెట్టేసి ఆ రక్తం ద్వారా మీరు కొన్నారంటే మీరు ఎంత వాల్యూ పా. మనంత వాల్యూ ఉన్నామని, మనంత ప్రాణం ఆయనకంటే ఏమి ఆగంలో పోగొట్టుకు మనం ఎంత ప్రాణము తండ్రికి. ప్రభువుని ఆయన బలిగా పెట్టడానికి కూడా వెనక తీయాలి. అంతగా మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమ. ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఎంత వాల్యూ. చాలా మంది చూస్తాం, ఒకని వస్తువుని చాలా లక్షలు కోట్లు ఇచ్చి కొంటారు. ఏమప్ప అన్నప్పుడు దాని మీద ఉన్న ప్రేమ అలాంటిది. చాలా మంది చెప్తారు కదా, చాలా మంది చూసినప్పుడు చాలా ఆస్తినే పెట్టి కూడా ఆ బిడ్డని కాపాడేస్తారు. ఎందుకో? ఆ బిడ్డ అంటే ఏమి వాళ్ళకి? ప్రాణము, ప్రేమ. ప్రాణము చెప్పాలంటే ప్రాణము. చెప్తారు కదా డాక్టర్, అది తీసి మార్చలేము కనుక ఏం చేయరు. కానీ అమ్మ చెప్తుంది, వచ్చి అమ్మ నేను చెప్తారు, అయ్యా మా ప్రాణం పోయినా పర్లేదు మా బిడ్డ కాపాడంటారు. ఆ మరి ఇంతవరకు ఏం కనపట్లే. ఒకవేళ ఉండేట్టు కూడా ఏం చేసేవారు వాళ్ళు? పౌలు ఒకసారి చెప్తారు, నా కొరకు వీళ్ళు ఏం చేయించి తెగించారు ఈ సేవ, ఒక సంఘము నా కొరకు ప్రాణం పెట్టే తెగించారన్న. అలాగే ఇక్కడ ప్రభు పెట్టి చూపించారు, తెగించలేదు, ఇక్కడ పెట్టేశారు. అదంటారు ఇక్కడ, మీరు ఆ యేసు ప్రభు రక్తము ద్వారా కొనబడారంటే ఎంత విలువైన వాళ్ళగా మీరు ఉన్నారు. మీరు ఎంతో వాల్యుబుల్ కాబట్టి
మిమ్మల్ని అంతగా వాళ్ళు ప్రేమించారు. మన పాపముని కొరకు, మన 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 శాపం కొరకు ఆయన శిలువ మీద మన పాపాన్ని ఆయన ఏం చేశాడంట, మోసుకున్నాడు. మోసుకోవాలంటే అప్పుడు ఎంత? ఒకరి మీద ప్రేమ లేకపోతే వాళ్ళ పాపాన్ని మోసుకుంటారా? వాళ్ళ శాపాన్ని తీసుకుంటారా? వాళ్ళ బాధ్యత తీసుకుంటారా? అదిదా చెప్తున్నాడు. ఎంతగా మన మీద ప్రేమ ఉంటే ఆయన చూపిన ప్రేమ మనకు బయలుపడుతుందంట. ఆయన మన పాపాన్ని మన శాపాన్ని ఏం చేశారు? ప్రభు భరించుకున్నారంటే అప్పుడు మన మీద ఎంత ప్రాణం ఉండాలా, ఎంత ప్రేమ ఉండాలా? అది ఫస్ట్. రెండో చూసినప్పుడు ఆ ఒక రక్తం ఆ ఒక విలువ పెట్టి కొనబడిన రక్తం ద్వారా మన శరీరాన్ని ఎందుకు కొనుక్కున్నారు? తనకు ఒక సొంతగాళ్ళుగా జీవించాలని. ఎందుకు కొన్నారు మనల్ని? సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? తన సొత్తుగా ఉన్నారు. అదే చెప్తున్నాడు. అలాంటి ఒక ఉన్నతమైన ఆ ప్రభు రక్తం ద్వారా మనకు ఎందుకు కొనబడామంటే మన శరీరము ఆయనకు సొంతముగా దాని కొరకే మనము కొనుక్కోబడ్డాము. అయితే మనం ఏమనుకుంటాము? మన ఫ్రీడమ్ అయిపోయిందని మన ఇష్టాన్ని, మన ఆలోచన, మన ఇష్ట కోరికలు మనం నెరవేర్చుకుంటాం. అలాంటిది కాదు ప్రభు కొనిన ఉద్దేశం. ప్రభు ఎలా తండ్రి ఎలా ప్రభు దగ్గర ఆయన ఒక తీర్మానం చెప్పిన మనల్ని కొన్నారో, కొన్ని ఎందుకంటే తండ్రిని మగింపరచడానికి. ప్రభు ద్వారా ఏం చేయాలి? తండ్రి నేను ఒకవేళ నేను ఇప్పుడు ఆయన కొన్న ఉద్దేశం కాక నా ఇష్టానికి ఏదో చిన్న చిన్న సంతోషాన్ని చేసుకుంటానంటే నేను ఆయన ద్వారా చేసే ప్రతి తప్పు పాపము దొంగ వల్లే అవుతానంట. దొంగతనం చేసినట్టంట. ఈ దేహము దేని కొరకే కొనబడారు? ఆయన మహింపరిచే కొరకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే కొరకు, ఆయన సత్యాన్ని చాటించే కొరకు, పాటించే కొరకే. ఈ ఏ ఒక్కటి నేను తొలగిపోయినా నేనేమవుతానంట? ఆయన దృష్టికి దొంగ అవుతాను. ఏమంటే నా ఆశ కోరిక నెరవేర్స్తే దొంగతనం. అది యజమానికి తెలియకుండా ఏమైనా చేస్తే ఏమైనట్టు? అది దొంగతనం చేసినట్టు. అది చెప్తున్నాడు రైటర్. మీరు ఏమన్నా మీ యొక్క ఆశకి మీ ఇచ్చకి పడిపోయి ఏమైనా పొరపాటు ఏమైనా మీరితే మీరు దొంగల వల్లే కనపడతారు. కనుక మారుగా దేవుని మగపరచడానికి కొరకే ఈ దేహముని ఆయన సృష్టించారంట. ఆయన ఏర్పరచుకున్నారంట. ఆయన పిలిచారంట. ఆయన భక్తునిగా చేసుకున్నారంట. ఆయన రక్షించారంట. ఈ దేహము అందుకొరకే అంట. ఆయన సొంతం అంట ఈ దేహము. ఈ శరీరం ఏం చేస్తా? ఈ శరీరం ఒక ఉద్దేశము. ఇది శరీరం ఎవరికంట? ఆ ప్రభు కొరకు. అందుకు ఉంది కదా వాక్యము, ఆయన నిమిత్తము ఆయన కొరకు సర్వం ఏం చేయబడిందంట? సృష్టింపబడింది. అదే మనం చూస్తున్నాము. చూడండి, తీతు పత్రిక 2:14 చూస్తే ఇంకొక 3 వాక్యాలు ముగించేస్తాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. టైటస్ 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూసారా ఏమంట? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎందుకు అర్పించుకున్నాడు? తనల్ని ఏం చేసుకోవాలని, మనల్ని ఏం చేసుకోవాలని? ఆయన సొత్తుగా ఏమవడానికి? ఏమబ్బా ఆయన సొత్తు. అది ఎందుకు ఆయన ప్రాణం పెట్టారంటే వాళ్ళంతా నా సొత్తు. అయ్యో నా సొత్తు, అది దేవుని సొత్తు. అది ఈ దేహం ఎవరిది? ఇదే దేవుని వల్ల అనుగ్రహం పడింది. అది మర్చిపోతుంది. ఈ లోకంలో ఎవరికి అది తెలియదు. అయితే చాలా మంది క్రైస్తవులు తెలీదు. అయితే మనకేం చేశాడు? దేవుడు తెలియపరిచాడు. ఈ దేహం ఉత్పత్తి చేసిన దేనికంటే ఇది దేవుని సొత్తుగా జీవించాలని. అందుకంట ఆ దేవుని సొత్తుగా ఏం చేశారంట? వాటిని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే ఆయన ఇచ్చారు. అందుకే ఇచ్చారు ఆ రక్తము. ఆ గొప్ప విలువ, ఎంతో గొప్ప వాల్యుబుల్ బ్లడ్ ని మన కోసం ఇచ్చారు. అంతే, దానికన్నా మనల్ని అంతగా ప్రేమించాడని అర్థం.
విలువ పెట్టిన కొండవారు. చూడండి అపోస్తల కార్యాలు 20:28, యాక్ట్స్ 20:28. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28వ వచనము. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. బీ కేర్ఫుల్ అంటారు. ఎవరి సంఘం అది? సహవాసం ఎవరిది? అది మంద ఎవరిది? అది ఆ మందను గురించి ఏం పడాలంటుంది? జాగ్రత్త. నిన్ను గురించి మళ్ళీ నిన్ను గురించి ఆ మంద గురించి ఏం చేయి నువ్వు? ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలా? ఇది ప్రభు ఏం చేయబడింది? ప్రభు స్వరక్తం ద్వారా ఏం చేయబడింది అంట? సంపాదించాడు. ఇది మనది, నీది, నాది కాదు. ఎవరిది సంఘమో? ప్రభు సంఘం. ప్రభు స్వరక్తం ఇచ్చి ఏం చేశారు మనల్ని? ఆయన సంపాదన. ఇది నా సంపాదన అంటే, నాదంటే, నీదంటే, వాళ్ళదంటే ఎవరిది కాదు. ప్రభు రక్తం ఇచ్చి సంపాదించింది అది. నేను దేనికి పెట్టారో, ఏ బాధ్యత పెట్టారో ఆ బాధ్యత మాత్రం చేయ చక్కగా వచ్చి నువ్వు జాగ్రత్త పడు. నిన్ను గురించి మంద గురించి జాగ్రత్త పడు. దేనికి ఉంచారు? కాపరిగా, మేపరిగా, ఏది ఇచ్చారో ఆ పనిలో జాగ్రత్తగా ఉండట. బీ కేర్ఫుల్ అని ఉంది. చూడండి ఫిలిప్పీ పత్రిక 1:20. ఫిలిప్పీ రాసిన పత్రిక 1 అధ్యాయం 20 వచనము. ఇంకొక వచనం మేము ముగిచ్చేస్తాం. ఫిలిపియన్ 1:20. నేను మిగిలిన అపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించినని నేను ఎరుగుదును. ఏమంట? నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఏదే పాయింట్ రాలేదే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇంకా పైన మాది చదవండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు. చాలు, ఇది కావాలా? ఈ శరీర దేహం ద్వారా ఏం చేయబడాలా? ప్రభువా ఏం చేయబడాలా? మహిమపరచబడాలి, గణపరచబడాలా. ఈ శరీర దేహం ఎందుకు ఇచ్చారు మనకంటే? ఆయనకి ఏం చేయబడాలా? మహిమపరచబడాలి, గణపరచబడాలి. అదే తండ్రి చెప్పేది, ప్రభు చెప్పేది అదే. మీరేం చేయండి, మీ దేహం ద్వారా ఏం చేయండి? తండ్రిని మహిమపరచుడి. ప్రభు ఏం చేశాడు? తన శరీరం ద్వారా తండ్రిని మహిమపరిచాడు. చెప్తున్నా కదా, తండ్రి నేను ఇప్పుడు వరకు నేను ఏం చేస్తున్నాను? మహిమపరుస్తున్నాను. ఆయన చేసి ఏది మహిమపరిచారు? ఆయన నాకు ఇచ్చిన పని సంపూర్తి, ఆదిదా మహిమ. ఆయన ఇచ్చిన విశ్వాసం, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన పని, ఆయన ఇచ్చిన బలి యావత్తును చేసేశారు. అదిదా ఈ దేహం ద్వారా ఏం చేయబడాలా? ప్రతి క్రైస్తవుని దేహం ద్వారా తండ్రిని ఏం చేయబడాలా? ప్రభు ద్వారా ఏం చేయబడాలా? మహిమపరచబడాలా. అదిదా దేవుని ఉద్దేశం. ఆ వాక్యం ఎక్కడ వచ్చి 19 ఓకే. 1 కొరింథీ 10:31 చివరి వచనం ముగిస్తాం. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31 వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంతే. ఏమంట? మీరు ఏమి చేసినా సరే, ఎవ్రీథింగ్ ఏమి చేస్తున్నారో
ఆయన అన్నిట్లో ఏముండాలా? ఇది ప్రభుకు మహిమగా ఉందా? ప్రతి వాడు జరిగించాలి, ఆలోచించాలి. ప్రతి పని చేయ ముందు ప్రార్థించాలా, దేవా ఈరోజు నేను వెళ్ళి తిరిగి వచ్చే వరకు యావత్తు పనిలోని విశ్వాసమైన, మాట అయినా, చూపు అయినా, ఆహారమైన, అలవాటు అయినా, రాకపోకైనా, ధ్యానమైన, యావత్ సంతోషమైన పని అయినా యావత్తులోనే నేను మగిపరిచే విధంగా ఉండాలి. ఇంత బాగా చెప్తా చూడండి. ఏమంట? కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అది దేవుని మహిమ కొరకు చేయాలి. అప్పుడు అదే చెప్తున్నాడు, విలువ పట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. ఏమి చేసినా ఈ దేహం ద్వారా, ఈ ఒక మాంస దేహం ద్వారా, ఈ చూపు ద్వారా, ఈ ఆలోచన ద్వారా, ఈ మాట ద్వారా, ఆహారం ద్వారా, హృదయ ధ్యానము, చేతి క్రియ, మన నడక, మన పడక, ఎవ్రీథింగ్ ఎక్కడ దేని వెళ్తున్నాం, ఏమి చేసినాను ప్రభు ఏం చేయపడాలి? అక్కడ మహింపరచబడాల. కావున ప్రియమైన సహోదర సహోదరి, దాదాపు ఈరోజు కూడా దేవుని చిత్తం వలన 6 అధ్యాయము అయిపోయింది కదా. లాస్ట్ వచ్చిన 20 వచ్చిన వారికి 6 అధ్యాయం మనము ముగించే చూసేలాగా దేవుడు సహాయం చేశారు. ఇంతవరకు ఓపిక ఉన్న అందరికీ వందనాలు. దేవుని చిత్తం అయితే మరలా మనం ఇలాగే మనము రాబోయే వారంలో 7వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.